గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. ఈ మధ్య కాలంలో కొత్త స్కామ్ అనేది ఒకటి మార్కెట్లోకి రావడం జరిగింది. అంటే పెద్ద స్థాయిలో, అంటే బల్క్లో అమౌంట్ అనేది ఇవ్వడం కానివ్వండి, లేదు అనుకుంటే మనం తీసుకునేప్పుడు కానివ్వండి, ఇలాంటి స్కామ్ అనేది మార్కెట్లో ఎక్కువగా రన్ అవుతుంది. అదేంటంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు కానివ్వండి, 50,000 కానివ్వండి, అలాంటివి ఇచ్చేటప్పుడు ఇలా ఒక బంచ్ రూపంలో మనం ఇస్తూ ఉంటాం కదా. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇప్పుడు 50 రూపాయల నోటు ఇది, దీనిని ఇలా పెడితే ఓన్లీ సింగిల్ నోటు మాత్రమే ఉంటుంది మనం కౌంట్ చేసేటప్పుడు. కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అలా బల్క్లో ఉన్నప్పుడు ఈ నోట్ను మర్చేసి మధ్యలో పెట్టడం అనేది జరుగుతుంది. జరిగినప్పుడు ఇది ఏమవుతుంది, కౌంట్ చేసేటప్పుడు 2గా, అంటే ఇప్పుడు నా చేతిలో 100 రూపీస్ ఉన్నట్టు, ఇది 50ని మనం లెక్క పెట్టేస్తే 100 రూపీస్ ఉన్నట్టుగా కన్సిడర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇలా నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, రీసెంట్గా ఒక క్లయింట్ 2 లక్షల రూపాయలు ఒక వ్యక్తికి అప్పు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన నేపథ్యంలో అతను నాకు క్యాషే కావాలి, నాకు చెక్కు కానివ్వండి, డీడీ కానివ్వండి, నాకు అవసరం లేదు, నాకు క్యాషే అవసరం ఉంది కాబట్టి నాకు దాన్నే ఇవ్వాలని చెప్పేసి అతనికి చెప్పడంతో, సరే ఇంటికి వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఈ వ్యక్తిని పిలిచారు. పిలిచిన నేపథ్యంలో అతను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అతని దగ్గర ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా తీసుకొచ్చేసి తీసుకోండి అని చెప్పేసి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ 2 లక్షల రూపాయలలో 50,000 రూపాయలు మిస్సింగ్. అంటే అందులో అతను ఏం చేశాడు, మధ్యలో కూడా నోట్లన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పినట్టుగా కూడా ఇలా రెండుగా మర్చి చేసి పెట్టడం జరిగింది. అతను అక్కడ లెక్క పెట్టేసుకున్నప్పుడు, మనం ఎలా పెట్టుకుంటాం, ఇలా పెట్టుకుంటున్నప్పుడు అంత పర్ఫెక్ట్గా 2 lakhs చూపించిన తర్వాత ఓకే అన్న అని చెప్పేసి అక్కడి నుంచి ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ వైఫ్ చేతికి ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే అది మొత్తం తీసేసి ఆవిడ డబ్బులు తీస్తూ అడిగినప్పుడల్లా ఇవ్వడమో, లేదంటే ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో వారికి వాళ్ళ అప్పులన్నీ క్లియర్ చేసుకుంటున్న సందర్భంలో అందులో 50,000 రూపాయలు తక్కువగా ఉన్నాయని చెప్పేసి అన్నతో వాళ్ళు ఇమ్మీడియట్గా షాక్ అయ్యారు. అదేంటి, నేను లెక్క పెట్టుకున్నప్పుడు 2 లక్షల రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు 50,000 రూపాయలు ఎలా మిస్ అయ్యాయి అని చెప్పేసి చూస్తే ఆవిడ లెక్క పెట్టేటప్పుడు చూసింది అన్నట్టు, ఇందులో 2 నోట్లు మడతపడి ఉన్నాయండి అని చెప్పేసి అప్పుడు చెప్పేసి ఇమీడియట్గా చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, అది నాకు సంబంధం లేని విషయం, నువ్వు ఇక్కడ లెక్క పెట్టుకున్నావు, 2 లక్షలు తీసుకొని వెళ్ళిపోయావు, నాకు ఎలాంటి సంబంధం లేదు, నువ్వు ఇక్కడ ఆల్రెడీ ఓకే అన్నావు, వాళ్ళు రాసుకున్నది ఏదైతే పత్రం ఉంటుందో అది కూడా చాలా క్లియర్గా తీసుకున్నారు, అంతా అయిపోయింది, అక్కడ క్లియరెన్స్ చేసుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఇతను వచ్చేసి మా దగ్గరికి లీగల్ అడ్వైస్ కోసం రావడం జరిగింది. మేడం, నాకు ఇప్పుడు 50,000 రూపాయలు నష్టం జరిగింది, నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలి, నాకు న్యాయం ఎలా జరుగుతుంది అని. కానీ ఇక్కడ ఈ కేసులో మాత్రం న్యాయం జరగడానికి స్కోప్ లేదు. రీజన్ ఏంటంటే, వీరు ఎప్పుడైతే అప్పు తీసుకున్నారో ఆ అప్పు తీసుకున్నప్పుడు 2 లక్షల రూపాయలు పలానా తేదీన పలానా సమయంలో నేను తీసుకోవడం జరిగింది, దాన్ని నేను ఈ సమయంలో ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు చాలా క్లియర్గా అందులో మెన్షన్ చేసుకున్నారు. అతని దగ్గర ఒరిజినల్ కాపీ ఉంది, తర్వాత నెక్స్ట్ ఇతని దగ్గర డూప్లికేట్ కాపీ ఉంది. ఎవరైతే అప్పు తీసుకున్నారో వారి దగ్గర మొత్తం పకడ్బందీగా రాపించుకున్నారు, తర్వాత ఇవ్వడం అంత క్లియర్గా ఉంది. ఎప్పుడైతే వీరు అడిగినారో ఒక 2 months నుంచి బిఫోర్ నుంచి అడుగుతున్నారు కాబట్టి వారు ఈ ప్లాన్ ఉన్నది కాబట్టి ఇమీడియట్గా సరే డబ్బులు అరేంజ్ అయ్యాయి, మీరు వచ్చి తీసుకోండి అని చెప్పేసి కూడా చెప్పారు. అక్కడికి వెళ్ళారు, ఆ పత్రం తీసుకున్నారు, అంత క్లియర్ అని చెప్పేసి అనుకున్నారు, అయిపోయింది. అదంతా కూడా కొట్టేయడము, తర్వాత నెక్స్ట్ రిసీవ్డ్ అని చెప్పేసి రాసుకోవడం, ఎవ్రీథింగ్ ఈస్ డన్. అయిపోయిన తర్వాత ఇప్పుడు కేసు ఫైల్ చేయాలి అంటే అతని దగ్గర ఆల్రెడీ ఆధారం ఉంది. ఏంటి, నేను డబ్బులు ఇచ్చేశాను, డబ్బులు రిసీవ్ చేసుకున్నాడు, దానికి సంబంధించిన కాపీ కూడా నా దగ్గర రిసీవ్డ్, నేను అక్షరాల 2 లక్షల రూపాయలు అనేవి నేను డబ్బును స్వయంగా ఈ తేదీన తీసుకోవడం జరిగింది అని చెప్పేసి కూడా అతను ఇచ్చాడు. ఇక మనం వెళ్ళి ఏ కేసు ఫైల్ చేయడానికి ఉంటుంది, లేదు కదా. అక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఇలాంటి బల్క్ అమౌంట్ ఎప్పుడైనా సరే మీరు క్యాష్ రూపేనా ఎక్కడైనా తీసుకుంటున్నప్పుడు దయచేసి దీన్ని అబ్జర్వ్ చేయండి. లేకపోతే మీరు వేలల్లో కానివ్వండి, అంటే ఎవరి స్తోమత వారిది. కొంతమంది 500 రూపాయలే వారికి ఎక్కువ, కొంతమందికి 5,000 రూపాయలు ఎక్కువ, కొంతమందికి లక్షలలో ఉన్నా కూడా వారు దాంట్లో 1,000 రూపాయలు పోయినా కూడా అది అక్కడ నీడున్న దాన్ని బట్టేసి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. నేనేం చెప్తాను అంటే, ఎప్పుడైనా సరే మీకు ఆ నోట్ల కట్ట ఇచ్చినప్పుడు మొత్తం దానికి ఉన్న రబ్బర్ బ్యాండ్ కానివ్వండి, లేదు అంటే ఏదైనా స్టిక్కర్ కానివ్వండి ఉంటుంది కదా, మొత్తం తీసేసి ఒక్కొక్క నోటుని చాలా క్లియర్గా మీరు కౌంట్ చేసుకోండి. కౌంట్ చేసుకొని డబ్బులు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకున్న తర్వాతనే అప్పుడు అప్పంతా క్లియర్ అని చెప్పేసి
మీరు స్పష్టంగా దాని మీద మెన్షన్ చేసుకోండి. లేని పక్షంలో ఇలాంటి మోసాలు జరిగినప్పుడు మీరు ఎక్కడ కేసు ఫైల్ చేయాలన్నా కూడా మీరు రాసుకున్న దాని ప్రకారంగా క్లియర్గా ఉంటుంది. కాబట్టి కేసు ఫైల్ చేయడానికి లేదు, వారిని పనిష్ చేయడానికి లేదు, వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి స్కోప్ అనేది మీకు ఉండదు. అనవసరంగా మీరు ఇక్కడ డబ్బులు నష్టపోయే అవకాశం అయితే చాలా వరకు ఉంటుంది. కాబట్టి నేను ఇది మా కేసు వచ్చింది కాబట్టి చాలా మందికి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఒక అవేర్నెస్గా నేను ఈ వీడియోలో పూర్తి స్థాయిలో వివరించడం అనేది జరిగింది. దయచేసి అందరూ అలర్ట్గా ఉండండి. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.